హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నా అంటే యానిమే చూసి రివ్యూస్ ఇవ్వడం కాకుండా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా అంటే నాకు నచ్చిన యానిమేస్, మీకు నచ్చిన యానిమేస్ అన్నీ చూసి ఏది బాగుంటుంది మంచి మంచి యానిమేస్ అని సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ మీ మూవీస్ కూడా సజెస్ట్ చేస్తా. ఓకే, ఈరోజు నేను సజెస్ట్ చేయబోయే యానిమే వచ్చేసి ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు, కైజు నెంబర్ 8. కైజు నెంబర్ 8 వచ్చేసి 2024లో రిలీజ్ అయింది. సీజన్ 1లో 12 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది క్రంచీ రోల్ అండ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూసేసేయండి, ఇప్పుడే కాదు వీడియో మొత్తం అయిపోయాక. ఇంకా యానిమే ప్లాట్ విషయానికి వస్తే మన హీరో పేరు వచ్చేసి హిబినో కాఫ్కా అనమాట. సో మనోడు ఒక వరల్డ్లో ఉంటాడు, ఆ ప్లేస్లో మొత్తం కైజూస్ ఉంటాయి అనమాట. ఆ కైజూస్ ఏంటంటే మనుషుల్ని చంపేస్తా ఉంటాయి. ఆ మనుషుల్ని కాపాడడానికి డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట. మనకి ఆ డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం చాలా ఇష్టం అనమాట. సో మనోడు కూడా ఆ ఫోర్స్లోనే పనిచేస్తుంటాడు, కాకపోతే కైజూస్ని చంపే పనిలో కాదు, చనిపోయిన తర్వాత క్లీన్ చేసే పనిలో ఉంటాడు అనమాట మనోడు, హిబినో కాఫ్కా. మన కాఫ్కా వచ్చేసి చాలాసార్లు ట్రై చేస్తాడు కూడా డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి. డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలన్నమాట. సో చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు, ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ ఫెయిల్ అవుతూ ఉంటాడు అనమాట. మనకి వచ్చేసి 40+ ఉంటుంది అనమాట ఏజ్. సో ఇది మన హిబినో కాఫ్కాకి వచ్చేసి లాస్ట్ ఛాన్స్ అనమాట. సో వస్తే ఇప్పుడు రావాలి, లేదంటే ఇంకా లైఫ్ లాంగ్ రాదనమాట. మనకి డ్రీమ్ ఉంటుందని చెప్పినాం కదా చిన్నప్పటి నుంచి. సో మనకి ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది చిన్నప్పుడు. వీళ్ళు చిన్నప్పుడు ప్రామిస్ చేసుకుంటారు అనమాట, పెద్ద అయిన తర్వాత అన్ని కైజూస్ని చంపేయాలి మనం అని చెప్పేసి. సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఏకంగా క్యాప్టెన్ అవుతుంది అనమాట ఒక డివిజన్కి. సో మనోడేమో క్లీనింగ్ పనిలో ఉంటాడు అనమాట కైజూస్ని చంపేసిన తర్వాత. సో మనకు ఒకటే డ్రీమ్, ఇంకా ఆమె పక్కల నిల్చొని ఫైట్ చేయాలి, అంతే, ఇది ఒకటి చాలు మనకి. సో దానికోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాడు మనోడు. ఎగ్జామ్ ట్రై చేస్తాడు, పాస్ అవుతాడు, అసలు 0 ఛాన్సెస్తో కూడా 0.1 ఛాన్సెస్తో కూడా వెళ్ళిపోతాడు లోపలికి. సో ఈ యాన్యువల్ ట్విస్ట్ ఏంటో తెలుసా, మనోడు కూడా ఒక కైజు ఉంటాడు అనమాట. ఆ కైజు ఎట్లా అయిండు, డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత అందరికి తెలిసిపోయిందా లేదా, ఒకవేళ తెలిసిపోతే ఎట్లా ఫేస్ చేసిండు అనేది మొత్తం మీరు ఇంకా యానిమేలో చూస్తారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, వర్త్ వాచ్, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇది ఇంకా కొత్త యానిమే సజెషన్, కైజు నెంబర్ 8. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, చాలా బాగుంటుంది. యానిమేషన్ కూడా తోపు ఉంటుంది, ఇంట్రో కూడా మస్తు ఉంటుంది, మ్యూజిక్ అయితే మస్తు ఉంటుంది. ఇంకా యాక్షన్ సీన్స్లో అయితే తోపు, అసలు క్రేజీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్. వెయిట్ ఇంకో విషయం ఏంటంటే మనకి 6 సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట. లెట్స్ ఎంజాయ్.